ఈ రోజుల్లో మనిషిని తప్పుదారి పట్టించేవారంతా బంధువులవుతున్నారు. మంచి చెప్పి నీతిగా ఉండమనేవారంతా శత్రువులవుతున్నారు. మిమ్మల్ని చులకనగా చూసేవారి నుండి, పరిష్కారం లేని గొడవల నుండి, మీ విలువ తెలియని వారి నుండి, మిమ్మల్ని కష్టపెట్టే మనుషుల నుండి ఎంత దూరంగా ఉంటే అంత మనశ్శాంతి. ఎంతటి కష్టాన్నైనా భరించు, ఎంతటి బాధనైనా ఓర్చుకో, కానీ నీకు నీ వాళ్లకు విలువ ఇవ్వని బంధాల వైపు కన్నెత్తైనా చూడకు. మనల్ని సుఖాలలో పట్టుకున్న చేతుల కంటే కష్టాలలో వదిలేసిన చేతులే ఎక్కువగా గుర్తుంటాయి. ఒంటరితనం అంటే ఎవరూ లేకపోవడం కాదు, చుట్టూ ఎంతమంది ఉన్నా మనల్ని అర్థం చేసుకునే వాళ్ళు ఒక్కరు లేకపోవడం. చిన్న తప్పు జరిగితే వదిలిపోయే వాళ్ళే ఎక్కువ, ఆ తప్పును సరిదిద్దే వాళ్ళే తక్కువ. డబ్బుతో కొనగలిగే వస్తువుల మీద నీ డబ్బులు ఖర్చు చెయ్యి, డబ్బుతో కొనలేని వస్తువుల మీద నీ సమయాన్ని ఖర్చు చెయ్యి. సంపాదిస్తున్నంతకాలం అందరికీ మీరు ఆత్మీయులే. ఒక్కసారి మీ సంపాదన ఆగిపోతే మీ ఇంట్లోనే మీరు పరాయివారవుతారు. 6 అడుగుల మనిషి విలువ 4 అంగుళాల నాలుక మీద ఆధారపడి ఉంటుంది. అందుకే మాట్లాడే ప్రతి మాట చాలా జాగ్రత్తగా ఆచితూచి మాట్లాడాలి. నేను చెప్పిందల్లా ఒప్పుకోవాలి, నాకు కావలసిన ప్రతిదీ వెంటనే ఇవ్వాలి, నాకు నచ్చినట్టే అందరూ ఉండాలి అనుకోవడం మూర్ఖత్వం. ఒకరి కంట కన్నీటిని చూసి ఎవరి కళ్ళల్లో అయితే నీళ్లు తిరుగుతాయో ఆ బంధం కన్నా ఉన్నతమైనది ఈ ప్రపంచంలో మరొకటి ఉండదు నేస్తమా. అందరూ అంటుంటారు కాలం గాయాలను మాన్పిస్తుంది అని, కానీ వాస్తవం ఏమిటంటే ఆ నొప్పితోనే మనం జీవించడం నేర్చుకుంటాము నేస్తమా. గెలవాలంటే కష్టాలను ఓర్చుకోవాలి, ఎదగాలంటే గతాన్ని మర్చిపోవాలి, బ్రతకాలంటే ఇష్టాలను మార్చుకోవాలి. గాయం లేనిదే గెలుపు రాదు, కష్టం రానిదే కిరీటం దక్కదు. పడే బాధను చూసి భయపడకు, అది నిన్ను బలహీనపరిచేందుకు కాదు, బలమైన వ్యక్తిగా మార్చేందుకు వస్తుంది నేస్తమా. ఆత్మగౌరవం గల వ్యక్తులకు యాటిట్యూడ్ ఎక్కువగానే ఉంటుంది. వాళ్ళకు అనిపించిందే చేస్తారు, వాళ్ళకు నచ్చినట్టే ఉంటారు. వాళ్ళు తప్పు చెయ్యరు, ఒకవేళ తప్పు చేస్తే ఒప్పుకునే ధైర్యం ఉంటుంది. అంతేగాని తప్పు లేకుండా మాట పడే ప్రసక్తి మాత్రం ఉండదు నేస్తమా. చెప్పుడు మాటలు విని తప్పుడు అభిప్రాయానికి వచ్చి అకారణంగా బాధించి ఇతరుల మనసు శోభపెట్టి వారి కన్నిటికి కారణమైన వారే తిరిగి నీతులు చెప్తుంటే దయ్యాలు వేదాలు వల్లిస్తున్నట్లు ఉంటుంది. బంధాలను కలిపేది మాటే, బంధాలను తెంచేది మాటే, గాయాలను చేసేది మాటే, గాయాలు మాన్పించేది మాటే, ప్రాణం పోసేది మాటే, ప్రాణం తీసేది మాట. నిన్ను గెలిపిస్తుంది మాటే, నిన్ను ఓడిస్తుంది. అందుకే మాట్లాడే ముందు జాగ్రత్త. మనిషికి గొప్ప ఆభరణం వ్యక్తిత్వం. ఆ వ్యక్తిత్వ విలువ మానవ జీవన విధానాన్ని మార్చేస్తుంది. అలాంటి వ్యక్తిత్వాన్ని కోల్పోతే సర్వస్వం కోల్పోయినట్లే. అందుకే ఎన్నడూ ఆ విలువను చేజార్చుకోవద్దు. ఒత్తిడి లేని ఉద్యోగం లేదు, నష్టం లేని వ్యాపారం లేదు, కష్టం లేని వ్యవసాయం లేదు, బాధలు లేని సంసారం లేదు, సమస్యలే లేని మనిషే లేడు. వీటన్నిటినీ జయిస్తేనే జీవితం.